వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ప్రెసెంట్ మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్ నాగేశ్వరరావు పూజారి గారు ఉన్నారు. మాట్లాడదాం. హలో అండి. జనరల్గా ఏ సందర్భాల్లో భార్యకి మెయింటెనెన్స్ వస్తుంది అండ్ ఏ సందర్భాల్లో రాదు? అలాగే అడల్టరీలో ఉంటే కూడా భార్యకి మెయింటెనెన్స్ అనేది వస్తుందా? జనరల్గా మనకు భారతదేశంలో ఏంటంటే పెళ్ళైన తర్వాత భార్య గనక సంపాదించలేని స్థితిలో ఉంటే, అంటే ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే మనకు ఆడవాళ్ళు కూడా సంపాదిస్తున్నారు కాబట్టి, ఆడవాళ్ళు కూడా జాబులు చేస్తున్నారు కాబట్టి, వాళ్ళకి ఏదైతే పనిచేసే అమ్మాయికి మెయింటెనెన్స్ అనేది రాదు ఎప్పటికీ. ఓకే, ఒకవేళ పెళ్ళైన తర్వాత భార్య, కొంతమంది ఏంటంటే జాబులు మానేస్తారు. ఏమని? పెళ్లి కాగానే కొంతమంది కండిషన్స్ పెడతారు. ఏమని అంటే, నువ్వు ఇప్పుడు జాబ్ చేస్తున్నావు కదా, పెళ్ళైన తర్వాత జాబ్ చేయొద్దని. సో అటువంటి సందర్భాల్లో వచ్చేస్తుంది. తర్వాత ఏమైందంటే, ఒకవేళ మా మొదటి నుంచి కనుక హౌస్ వైఫ్ అయ్యి అనుకుంటే 100% మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. ఓకే, తనను తాను పోషించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేది మనకు చట్టం చెప్తుంది. ఒకవేళ ఆమె వర్కింగ్ ఉమెన్ కనుకుంటే మెయింటెనెన్స్ రాదు. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు అడల్టరీ ఉంది కదా, అడల్టరీలోకి వచ్చరికి ఏమైందంటే ఏంటంటే, అడల్టరీని మనం ప్రూవ్ చేయగలిగితే మెయింటెనెన్స్ కూడా రాదు. కానీ కొద్దిగా అడల్టరీని ప్రూవ్ చేయడం అనేది కొద్దిగా కష్టమైన విషయం కోర్టులలో. దానికి మంచి ఎక్స్పర్ట్ ఉంటే తప్ప అడల్టరీని ప్రూవ్ చేయలేం. ఎందుకంటే మనకు అడల్టరీలో చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే డైరెక్ట్ ఎవిడెన్స్ దొరుకుతుంది. ఓకే, కాబట్టి ఆ డైరెక్ట్ ఎవిడెన్స్ దొరికినప్పుడు అయితే మనం ఈజీగా ప్రూవ్ చేయగలుగుతాం. డైరెక్ట్ ఎవిడెన్స్ దొరకనప్పుడు మనకి ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దొరుకుతుంది కాబట్టి దాన్ని సర్కమ్స్టాన్సెస్ ఎవిడెన్స్ అంటాం. అది దొరికినప్పుడు దాన్ని ఎట్లా ప్రూవ్ చేయాలనే దానికి ఒక ఎక్స్పర్ట్ ఉండాలి. ఇంకా మనకు భార్యకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా ఉండడానికి కూడా ఇంకొక ఆప్షన్ ఉంది మనకు. కాపురం చేయటానికి నిరాకరించినప్పుడు కూడా మనం మెయింటెనెన్స్ని అవాయిడ్ చేయొచ్చు. అంటే మెయింటెనెన్స్ కట్టకుండా ఉండొచ్చు. ఓకే, జనరల్గా ఏమవుతుంది అంటే ఏంటంటే, భార్య ఎప్పుడైనా ఏం చేస్తుంది, ఇంటి నుంచి వెళ్ళిపోయి పుట్టింట్లోనో సపరేట్గా ఉంటూనో మెయింటెనెన్స్ అప్లై చేసుకుంటుంది. సో ఆ మెయింటెనెన్స్ కనుక మనం తప్పించుకోవాలి అనుకుంటే, ఓకే, భార్యని కాపురానికి రమ్మని చెప్పేసి మనం పిటిషన్ వేసుకోవాలి. ఆ పిటిషన్ వేసుకొని ఆ పిటిషన్ని కనుక మనం గెలిస్తే, భార్యని కాపురానికి రమ్మని కనుక కోర్టు కనుక ఆర్డర్ ఇస్తే, ఆమె రాకపోతే ఈ పిటిషన్ని పెట్టుకొని మనం మెయింటెనెన్స్ ఆపే శక్తి మనకు ఉంటుంది. ఇప్పుడు మీరు కొన్ని ప్రూఫ్స్ అంటే స్ట్రాంగ్ ఎవిడెన్స్ అన్నారు కదా, అంటే కోర్టు వేటిని పరిగణలోకి తీసుకుంటుంది, కన్సిడర్ చేస్తుంది స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఈ అడల్టరీలో స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే, ఏదైనా మనం నిరూపించదగ్గదాన్ని స్ట్రాంగ్ ఎవిడెన్స్ అంటాం. అంటే మనం ఒక నోటి మాట ద్వారానో, లేకపోతే ఒక రాత ద్వారానో, లేకపోతే ఒక చాటింగ్ ద్వారానో, ఒక వీడియో ద్వారానో ఏదైనా సరే మనం నిరూపించగలగాలి. ఓకే, నిరూపించగలిగిన దాన్ని మనం ఎవిడెన్స్ అంటాం. మనం అంటే వాట్సాప్ చాటింగ్లు ఇవన్నీ కన్సిడర్ చేస్తారా? డెఫినెట్లీ చేస్తారు కదా, వాట్సాప్ చేస్తారు. మనకు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనకు వాట్సాప్ చాట్లు కానీ, వాయిస్ రికార్డింగ్స్ కానీ, తర్వాత మనకు ఈ హోటల్స్కి సంబంధించిన రిసిప్ట్స్ కానీ, అవన్నీ మీకు ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇదే ఎవిడెన్స్ కిందనే వస్తుంది మనకు కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం. కాబట్టి వాట్సాప్ చాట్ కూడా ఇప్పుడు కన్సిడర్ చేస్తున్నారు. ఒకవేళ అడల్టరీలో ఉండి వాళ్ళకి కిడ్స్ ఉన్నారనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అడల్టరీలో ఉండి కిడ్స్ కనుక ఉంటే వాళ్ళకి డెఫినెట్లీ కిడ్స్కి అయితే కంపల్సరీ ఇవ్వాల్సిందే. కిడ్స్కి అడల్టరీకి సంబంధం లేదు ఎప్పుడు. ఓకే, సో కిడ్స్కి 18 years వరకు, వాళ్ళ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కిడ్స్కి 18 years వరకు మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే, వాళ్ళ స్థాయికి తగ్గట్టు. రెండోది ఏంటంటే చాలామంది ఏమనుకుంటుంటారు ఏంటంటే, మెయింటెనెన్స్ పే చేసే క్రమంలో నాకు జాబ్ లేదు కదా, ఓకే, నాకు జాబ్ లేదు కదా, నేను మెయింటెనెన్స్ పే చేయను, నాకే జాబ్ లేదు, నేను ఎక్కడి నుంచి మెయింటెనెన్స్ పే చేస్తా అని చాలామంది అంటుంటారు. సో చట్టం ఏం చెప్తుంది, నీకు జాబ్ ఉన్నా జాబ్ లేకపోయినా, సంపాదన ఉన్నా సంపాదన లేకపోయినా, నువ్వు సంపాదించకున్నా నిరుద్యోగ కింద ఉన్నా సరే, భార్య కనుక మెయింటెనెన్స్ వేసుకున్నా, పిల్లలు కనుక మెయింటెనెన్స్ వేసుకున్నా, కోర్టు కనుక ఆర్డర్ ఇస్తే, ఓకే, ఖచ్చితంగా నువ్వు మెయింటెనెన్స్ పే చేయాల్సిందే. కోర్టు దగ్గరికి వెళ్ళి నాకు జాబ్ లేదు, నేను జాబ్ చేయటం లేదు కాబట్టి నేను మెయింటెనెన్స్ పే చేయను అనేది లేదు. ఎందుకంటే చాలామంది ఏం చెప్తున్నారు అంటే, సార్ నాకు జాబే లేదు సార్, నేను ఎక్కడి నుంచి పే చేయాలి సార్ మెయింటెనెన్స్ అని అంటుంటారు. ఓకే, కాబట్టి మనకు మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా పిల్లలకైతే డెఫినెట్లీ ఇవ్వాల్సిందే. అయితే ఇక్కడ చాలామందికి కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మెయింటెనెన్స్ ఎంత పే చేయాలా అనేది ఒక క్వశ్చన్ ఉంది మనకు. ఎందుకంటే జనరల్ అందరూ ఏం చెప్తుంటారు అంటే ఏంటంటే, మెయింటెనెన్స్ అనేది జనరల్ ఒక డైలాగ్ కొడుతుంటారు, నీ జీతంలో సగం ఉంచుకుంటా అని చెప్పి జనరల్ డైలాగ్ కొడుతుంటారు. లేకపోతే జీతంలో 30% ఇవ్వాలి, 40% ఇవ్వాలి, లేకపోతే 25% ఇవ్వాలని చెప్పేసి ఇట్లా ఒక సిస్టమ్ మీద మాట్లాడుతుంటారు చాలామంది జనరల్గా. కోర్టుకు అట్లాంటిది ఏం లేదు. కోర్టులో మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలి అనే రూల్ ఏం లేదు. ఎవ్రీ కేస్ ఈజ్ ఏ యూనిక్.
కేసుని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి కోర్ట్ విల్ డిసైడ్ ద మెయింటెనెన్స్. అంతే తప్ప ఆయన సంపాదించేదాన్ని ఆయన సంపాదించేదాని మీద ఉండదు. అక్కడ ఉన్న ఎక్స్పెన్సెస్ ఇప్పుడు ఆయన సంపాదిస్తాను లేడు అనుకుందాం, పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వడా, మరి పిల్లలకు మెయింటెనెన్స్ ఇవ్వడా? సో మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు కూడా ఆ వ్యక్తి యొక్క సంపాదన మీద కాదు, ఒక వాళ్ళ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో ఇప్పుడు మనకు భారతదేశంలో ఏంటంటే మెయింటెనెన్స్ అనేది డిక్లేర్ చేయాలి అంటే కోర్టు అసెట్స్ అండ్ లైబిలిటీస్ అని చెప్పేసి ఒక అఫిడవిట్ వేయాలి, ఇద్దరు భార్య అండ్ భర్త ఇద్దరు. ఓకే, ఏంది అంటే వాళ్ళ పేరు మీద ఆస్తులు ఏమున్నాయి, అప్పులు ఏమున్నాయి, తర్వాత వాళ్ళకి సేవింగ్స్ ఏమున్నాయి, బ్యాంక్ అకౌంట్స్ ఎన్ని ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి, ఏమైనా షేర్స్ ఉన్నాయా, ఏమైనా రెంట్కి వచ్చేటివి ఉన్నాయా, వాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఇన్కమ్ వస్తుందా, వాళ్ళు ఏమైనా పార్ట్ టైం జాబ్ చేస్తున్నారా, లేకపోతే ఏమైనా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నారా, ఇంట్లో ఎంతమంది డిపెండెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు అవుతున్నది, వాళ్ళకి ఏమన్నా డిసీజెస్ ఉన్నాయా, ఈయనకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, అట్లా రకరకాలుగా డేటా మొత్తం జనరల్గా చెప్పాలంటే ఏంటంటే నథింగ్ బట్ మన జీవితాన్ని మొత్తం కోట్లో పెట్టినట్టే. ఇంకా అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది భార్య భర్త ఇద్దరు వేయాలి. అంటే అసెట్స్ అండ్ లైబిలిటీస్ అంటే వాళ్ళకి ఎంత ఆస్తులు ఉన్నాయి, అప్పులు ఎంత ఉన్నాయి, ఈ రెండు వేసినప్పుడు వీటి నుంచి కోర్టు ఏం చేస్తుంది అంటే అనలైజ్ చేసుకుంటుంది. కోర్టు అనలైజ్ చేసేసుకొని ఓహో వీళ్ళకి అప్పులు ఎంత ఉన్నాయి, ఆస్తులు ఎంత ఉన్నాయి, ఏముంది, వాళ్ళ ఖర్చు ఎట్లుంది, ఎందుకు అడుగుతున్నారు, ఎంతమంది ఉన్నారు అని కోర్టు అనలైజ్ చేసేసుకొని దాని ప్రకారం మెయింటెనెన్స్ ఎంత ఇవ్వాలని డిసైడ్ చేస్తుంది. ఒకవేళ పార్ట్నర్లు ఇద్దరికి ఎవరికైనా అడల్టరీ ఉంటే పిల్లల బాధ్యతకి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా? అడల్టరీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ కి పిల్లలకి ఏం సంబంధం లేదు, అడల్టరీకి పిల్లలకి ఏం సంబంధం లేదు. పిల్లల బాధ్యతకి సంబంధించి పిల్లల బాధ్యతకు సంబంధించి అంటే ఏంటంటే ఇక్కడ రెండు ప్రాబ్లమ్స్ ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అడల్టరీ ఉందని మనం ప్రూవ్ చేయగలిగితే మనం పిల్లల్ని కస్టడీ తీసుకోవచ్చు. ఒకవేళ భార్యకు కనుక అడల్టరీ ఉంది, భార్య దగ్గర పిల్లలు ఉన్నారు, భార్యకు అడల్టరీ ఉందని చెప్పి మనం కోర్టులో ప్రూవ్ చేయగలిగితే పిల్లల కస్టడీ కంప్లీట్ మనం తీసేసుకోవచ్చు కోర్టు నుంచి. ఒకవేళ భర్తకు అడల్టరీ ఉందని ప్రూవ్ చేసి భర్త దగ్గర పిల్లలు ఉంటే భార్య తీసుకోవచ్చు. సో అడల్టరీ ఉన్న దగ్గర పిల్లల్ని కోర్టు ఉంచదు. కాబట్టి నేనేం చెప్తా ఏంటంటే ఎప్పుడైనా సరే అడల్టరీ ఉన్న దగ్గర దాన్ని కరెక్ట్గా మనం కనుక ప్రూవ్ చేయగలిగితే దాన్ని మనం ఖచ్చితంగా మెయింటెనెన్స్ రాకుండా చూసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.